హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే స్ట్రీట్ ఫుడ్ శాండ్విచ్ అండి. ఇక్కడ ప్రాసెస్ అయితే చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక గ్రీన్ చిల్లీ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కొంచెం గార్లిక్ అయితే నేను పొట్టి తీసి పెట్టుకుంటున్నాను చూడండి. అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే పేస్ట్ నేను ఇంకో డిఫరెంట్ ప్యాన్ తీసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఒక బౌల్ అయితే గ్రేటెడ్ క్యారెట్, అలాగే కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం క్యాప్సికమ్, అలాగే కొన్ని టమాటోస్ అండ్ అలాగే కొన్ని నేను ఇది బాయిల్ చేసి పెట్టుకున్నానండి కార్న్స్, అది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ మయోనీస్ అయితే మనకి డీమార్ట్ లేదా రిలయన్స్లో అవైలబుల్ ఉంటుంది. నేనైతే వెబా బ్రాండ్ అయితే వాడుతున్నానండి. ఇక్కడ చూడండి, ఒకటి వెజ్ మయోనీస్, ఇంకోటి వచ్చి ఎగ్ అండ్ గార్లిక్ మసాలా ఉంటుంది, అది యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం టమాటో పేస్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరెగానో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడే మనకి మోస్ట్లీ టేస్ట్ అనేది ఉంటుందండి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరెగానో వల్ల. అలాగే టేస్ట్కి సంబంధించి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మనకి శాండ్విచెస్ రోస్ట్ చేయడానికి బటర్ యూజ్ కాబట్టి చూడండి, ఇక్కడ నేను బటర్ తీసుకొని శాండ్విచ్ మేకర్లో అయితే అప్లై చేసి పెట్టేశాను. ఈ లోపల ఒక సైడ్ అయితే మనము కొంచెం టొమాటో సాస్ అలాగే కొంచెం మైనస్ బాగా వేసి బ్రెడ్కి అంతా అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న మిక్చర్ కూడా కొంచెం యాడ్ చేసి అదైతే నేను శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తున్నాను. మనకి 3 minutes ఒక సైడ్ ఫ్లిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకో 3 minutes ఇంకోసారి ఫ్లిప్ చేసి పెట్టుకుంటే చూడండి మనకి రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక 2 పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వింటర్ సీజన్లో కూడా చాలా బాగుంటుంది. సేమ్ మనకి లస్సీ షాప్లో దొరికిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.